థ్యాంక్ యూ సో మచ్. తో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో లిప్స్ మీద మనకి ఈ డ్రైనెస్ ఏమి లేకుండా నీట్గా క్లియర్ చేసుకోవాలండి. ఓకే. అండ్ అలాగే ఐ మేకప్ కూడా సో మొత్తం మేకప్ రిమూవ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఫేస్ వాష్ చేయాలి. ఓకే. నా వాయిస్ వినిపిస్తుందా అందరికీ? ఓకే. ఎందుకంటే పాతది మనకి కాజల్ ఇవన్నీ ఉండిపోతే మళ్ళీ మనం మేకప్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మేకప్ మొత్తం నీట్గా రిమూవ్ చేసుకోవాలి. సో సో హెయిర్ వల్ల మనకి డిస్టర్బెన్స్ లేకుండా హెయిర్ని కూడా నీట్గా టై చేసేసుకోవాలి పైకి. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఓకే. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఫేస్కి నెక్కి కూడా అప్లై చేసేయాలి. ఓకే. అప్లై చేసి జస్ట్ మన ఫింగర్ టిప్స్ యూస్ చేస్తూ మన మునివేళ్ళు ఉంటాయి కదా, చేతి మునివేలు, జస్ట్ ఇవి పెట్టి మనము సర్క్యులర్గా మసాజ్ చేయాలి. ఓన్లీ అప్పర్ డైరెక్షనే. స్కిన్ కేర్ ఎప్పుడైనా సరే మనము అప్పర్ డైరెక్షన్ మాత్రమే చేయాలి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఎంతసేపు మసాజ్ చేయాలండి? లహరి గారు 30 సెకండ్స్ అన్నారు, కుస్మా గారు 3 minutes అన్నారు. అందరూ మెసేజ్ చేయండి. సో ఇప్పుడు కొంచెం వాటర్ టచ్ అప్ ఇచ్చి మసాజ్ చేస్తాము. జస్ట్ ఒక 30 సెకండ్స్ మసాజ్ చేస్తే సరిపోతుందండి. ఓకే. కొద్దిగా ఫస్ట్ ఆయిల్ని ఫేస్కి పెట్టేసి ఆ తర్వాత ఇలా కొద్దిగా వాటర్తో మనం మసాజ్ చేస్తే మనం నార్మల్గా మీరు బాడీకి సబ్బు అవి పెట్టుకునేటప్పుడు ఎలా నురుగు వస్తుందో అలానే నురుగు కూడా వస్తుంది. సో డీప్ క్లీనింగ్ ఆయిల్ అనేది మనం నిన్న చెప్పుకున్నాం కదండి, నీట్గా మన స్కిన్ పైన ఉన్న సర్ఫేస్ మొత్తం కూడా డీప్గా క్లీన్ చేస్తుంది. పోర్స్ లోపల ఏదైతే డస్ట్ అది వెళ్ళిపోతూ ఉంటుందో అది మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది.
జస్ట్ ఇంతేనండి. క్లీన్ చేసేయడమే. ఓకే, సో వెట్ స్పాన్స్తో నేను క్లీన్ చేసేస్తున్నానండి. మీరు డెమోస్ చేసేటప్పుడు కూడా ఇలాంటి స్పాన్స్ యూస్ చేసుకోండి, బెటర్ అనమాట. ఈజీగా ఉంటుంది మనకి డెమో చేయడానికి. సో ఏ డెమో చేసినా ఫస్ట్ మనము డీప్ క్లీన్జింగ్ ఆయిల్తో ఫేస్ని క్లీన్ చేయడం కంపల్సరీ. ఓకే, ఎందుకంటే ఆఫ్టర్ ఫేస్ వాష్ మనం ఏ స్టెప్ అయినా స్టార్ట్ చేయాలి. సో నీట్గా బాగా వాటర్ పెట్టి ఫేస్ని మీరు వాష్ చేసుకున్న తర్వాత ఓకే, ఫేస్ని డ్రై చేసుకోవాలి. అంటే ఈ తడి ఏది లేకుండా ఫేస్ని నీట్గా మనము డ్రై చేసేయాలంటే ఆరబెట్టేయాలి. మనం ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాంతో నీట్గా తుడుచుకున్నాం అనుకోండి, ఈ వాటర్ మొత్తం కూడా పోతుంది. సో ఇక్కడ నేను జస్ట్ టిష్యూ తీసుకున్నాను. మీరు టిష్యూ యూస్ చేసినా పర్లేదు, కాటన్ క్లాత్ యూస్ చేసినా పర్లేదు. ఓకే, సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందండి, మన స్కిన్ పైన ఏదైతే ఎక్సెసివ్ ఆయిల్ ఉంటుందో అది మొత్తం రిమూవ్ అయిపోయి అండ్ డస్ట్ మొత్తం కూడా డీప్గా క్లీన్ అయిపోయి ఫేస్ వాష్ చేసిన వెంటనే స్కిన్ చాలా ఫ్రెష్గా, బ్రైట్గా, అలాగే స్మూత్గా వస్తుందన్నమాట. ఓకే, ఓకే, సో ఇప్పుడు స్టెప్ 1 అయిపోయిందండి. స్టెప్ 1 నేను ఏం యూస్ చేశాను, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఫేస్కి పెట్టి ఒక 30 సెకండ్స్ అప్వర్డ్ మసాజ్ చేసి వాటర్తో వాష్ చేశాను. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే స్కిన్ ఫార్ములా 9 ఫేస్ మిస్ట్, రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్. మీకు నిన్న నేను చెప్పాను కదండి, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ మనం ఫస్ట్ స్టెప్ యూస్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ మిస్ట్ కంపల్సరీ యూస్ చేయాలి. ఎందుకంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది పోర్స్ని నీట్గా ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేస్తుంది. దాని లోపల డస్ట్ మొత్తం డీప్గా క్లీన్ చేసేస్తుంది. ఒక సోప్ కంటే డీప్గా క్లీన్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు, అంటే ఆయిల్ కదా ఎక్కువగా నొరగ కూడా రాదు, మాకు ఫేస్ వాష్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు అని మీరు ఫీల్ అవుతారు. అది ఓన్లీ మన సాటిస్ఫాక్షన్ కోసమేనండి. అది మీరు డైరెక్ట్గా ఒకసారి సోప్తో ఒకసారి డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకొని మీరే తేడా చూడండి. సోప్ కంటే ఇంకా ఫ్రెష్గా కనిపిస్తుంది డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. ఓకే, అండ్ సెకండ్ స్టెప్ మిస్ట్ ఎందుకు చేయాలంటే స్కిన్ యొక్క pH లెవెల్ని మెయింటైన్ చేయడం కోసం అండ్ అలాగే మన స్కిన్ మీద ఓల్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి అండ్ స్కిన్ మీద ఏమైనా పోర్స్, ఎన్లార్జ్డ్ పోర్స్ ఉంటే మినిమైజ్ చేయడానికి కూడా డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ప్లస్ ఫేస్ మిస్ట్ హెల్ప్ అవుతాయి. అందుకే ఈ రెండు కాంబినేషన్లో అందరికీ సజెస్ట్ చేయాలి. సో ఇది టోనర్ కింద యూస్ చేసేటప్పుడు జస్ట్ ఇలాగ షేక్ చేసి దగ్గర నుండి స్ప్రే చేయాలన్నమాట. ఓకే, ఇలా స్ప్రే చేసిన తర్వాత జస్ట్ ట్యాప్ చేయండి. ఓకే, జస్ట్ ఇలాగా ట్యాప్ చేసుకొని 2 మినిట్స్ వదిలేస్తే సరిపోతుందండి. అది నీట్గా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది. ఓకే, స్ప్రే అండ్ ట్యాప్.
పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా అందరూ వాడచ్చు డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్. ఓకే, సో పింపుల్స్ ఉన్న వాళ్ళు ట్యాప్ చేయక్కర్లేదు, జస్ట్ మీరు స్ప్రే చేసేసి వదిలేసేయండి, సరిపోతుంది. ఓకే, సో మిస్ట్ ఒక్కసారి 2 minutes ఉంది కదా, ఈ లోపల నేను మీకు స్క్రీన్ కూడా షేర్ చేస్తాను, యూజెస్ ఏంటి అనేది చూడగలరు. స్క్రీన్ కనిపిస్తుందండి అందరికీ? స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? ఓకే, ఫుల్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో స్కిన్ ఫార్ములా అండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి సైంటిఫికల్లీ, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఫార్ములా అండి. అందుకోసమే మనము చాలా స్కిన్ ప్రాబ్లమ్స్కి ఈజీగా సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే, సో స్కిన్ ఫార్ములా అండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇవి మన స్కిన్కి ఎంతకాలం వాడినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అండ్ అలాగే మన స్కిన్ సెల్యులర్ లెవెల్ మీద కూడా ఇది బాగా వర్క్ చేసి స్కిన్ని హెల్దీగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే ఇవి స్పెషల్లీ ఎక్కడ అంటే తయారు చేయబడ్డాయి, ఫార్ములేట్ చేయబడ్డాయి అంటే స్విస్ ల్యాబొరేటరీస్లో. సో ఇది మెయిన్ టార్గెట్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ బ్యూటీ, అంటే ఒక ప్రాబ్లం ఒకసారి రిమూవ్ అయిన తర్వాత ఇంకా కంప్లీట్గా దానికి సొల్యూషన్ చూపించడానికి. ఓకే, అంటే మళ్ళీ ప్రోడక్ట్ వాడడం మానేస్తే తిరిగి ఆ ప్రాబ్లం రావడం అలా ఉండదు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, సో స్కిన్ ఫార్ములా అండ్ ప్రొడక్ట్స్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు వాడచ్చా అంటే ఎస్, ఇద్దరు వాడచ్చండి. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా స్కిన్ ఫార్ములా అండ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయొచ్చు. సో మెయిన్లీ మనం స్కిన్ కేర్ కోసం చెప్పేటప్పుడు ఏం చెప్పాలండి, మన స్కిన్ కేర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇవి సైంటిఫికల్లీ, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఫార్ములా. అండ్ ఇది మెయిన్లీ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ టార్గెట్ చేసి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఇస్తుంది. అండ్ అలాగే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, అండ్ ఇవి ఎంతకాలం వాడినా స్కిన్కి ఎటువంటి హామ్ ఉండదు, ఎందుకంటే ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి యూజ్ చేయరు. అండ్ నెక్స్ట్, ఇవి స్పెషల్లీ స్విస్ ల్యాబొరేటరీలో ఫార్ములేట్ చేయబడ్డాయి. ఓకే, సో ఇవి ఎక్కువ కాలం వాడడం వల్ల మన సెల్యులర్ లెవెల్ మీద వర్క్ చేసి స్కిన్ని ఇంకా హెల్తీగా చేస్తుంది. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2 అయింది కదండి, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అండ్ అలాగే ఫేస్ మిస్ట్. సో ఇప్పుడు ఇది మాన్సూన్ సీజన్ కదండి. సో మాన్సూన్ సీజన్లో ఏమవుతుంది, స్కిన్ జనరలీ లిటిల్ బిట్ డ్రై అవుతుంది. అది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా స్కిన్ పొడిబారడం, డల్గా కనిపించడం జరుగుతుంది అనమాట. సో అందుకోసం నేను ఇక్కడ స్కిన్ ఫార్ములా 9 ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఆల్ స్కిన్ టైప్స్ అందరూ యూజ్ చేయొచ్చండి. సో హైడ్రేషన్ క్రీమ్ యూస్ చేయడం వల్ల స్కిన్లో మాయిశ్చర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్కిన్ హైడ్రేట్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. మెయిన్లీ అంటే డ్రై అవ్వకుండా స్కిన్కి ఎంతైతే మాయిశ్చర్ లెవెల్ కావాలో అంత లెవెల్ని హైడ్రేషన్ క్రీమ్ మెయింటైన్ చేస్తుంది. అందుకే మనం హైడ్రేషన్ క్రీమ్ అప్లై చేసినప్పుడు స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. లిటిల్ బిట్ మాయిశ్చర్ ఉంటుందండి, దానికోసం మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన స్కిన్ గ్లో పెరగాలి అని అంటే మాయిశ్చరైజేషన్ కంపల్సరీ. సో హైడ్రేషన్ క్రీమ్ రాసిన తర్వాత మీరు కావాలంటే మీరు వాడే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవేవైనా అప్లై చేసుకోవచ్చండి.
ఓకే. సో మీరు జనరల్‌గా ఏదైతే స్కిన్ కేర్ ఫాలో అవుతున్నారో పిగ్మెంటేషన్‌కి, వ్రింకిల్స్‌కి ఇలాగా కొంతమంది యూత్ ఎలిక్సర్ వాడతారు. కొంతమంది పిగ్మెంటేషన్ క్రీమ్స్, బ్రైట్నింగ్ క్రీమ్ వాడుతూ ఉంటారు కదా! సో వాళ్ళు మీరు నెక్స్ట్ దీని తర్వాత ఆ ప్రొడక్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. ఇది డే అండ్ నైట్ కూడా ఇప్పుడు నేను చేసిన ఈ 3 స్టెప్స్ చేయొచ్చు. అండ్ డే టైమ్ ఏంటంటే మనం ఇలాగే మాయిశ్చర్‌గా ఉంటే చూడడానికి గ్లోగా కనిపిస్తది గానీ, బట్ ఈజీగా డస్ట్ క్యాచ్ అవ్వచ్చు. అండ్ అలాగే మనకి ఆఫీస్ లుకింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తది కాబట్టి, ఎవరమైనా కొంచెం బ్రైట్‌గా ఉండాలి అనుకుంటాం కాబట్టి, సో ఎక్కువ సేపు స్కిన్ స్వెట్ అవ్వకుండా, ఇలా మాయిశ్చర్‌గా కాకుండా గ్లోగా ఉండాలి, బట్ ఫ్రెష్‌గా ఉండాలి అనేటప్పుడు మనము స్కిన్ ఫార్ములా 9 లాంగ్ లాస్టింగ్ మేకప్ ప్రైమర్ యూజ్ చేయాలి. ప్రో ప్రెప్ ప్రైమ్. ఓకే. సో ఈ ప్రో ప్రెప్ ప్రైమ్ లేడీస్ అండ్ జెంట్స్ అందరూ యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు వరకు నేను చేసిన 3 స్టెప్స్ కూడా లేడీస్ అండ్ జెంట్స్ అందరూ యూజ్ చేయొచ్చు. ఇది కూడా వాడచ్చు. జస్ట్ చూడండి. మన ప్రైమర్ ఎంత బాగా వర్క్ చేస్తుందో మీకు చూపిస్తాను. మీరు బ్యాక్ సైడ్ నెక్కి ఫ్రంట్ సైడ్ ఎంతవరకు అయితే విజిబుల్ అవుతుందో మీ బాడీ అంతవరకు ప్రైమర్ యూస్ చేసుకోవచ్చు. ప్రైమర్ యూస్ చేయడం వల్ల ఇది మన స్కిన్కి ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుందండి. అండ్ అలాగే స్కిన్ మొత్తం ఒకేలాగా అంటే ఈవెన్గా కనిపించేలాగా చేస్తుంది. 1 స్టెప్ ఫెయిల్ ఇస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ సైడ్ ప్రైమర్ అనేది అప్లై చేశాను, చూసారా? సో స్కిన్ మొత్తం ఒకేలాగా ఉంది. అండ్ అలాగే నా ఒరిజినల్ స్కిన్ టోన్ కంటే 1 స్టెప్ ఫెయిర్ వస్తుంది. సో ఇక్కడ ఈ మాయిశ్చర్, ఆయిలీనెస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కవర్ చేస్తుంది ప్రైమర్ అనేది. మీకు వేరియేషన్ కనిపిస్తుందా? 2 సైడ్స్కి మీకు 2 సైడ్స్కి వేరియేషన్ కనిపిస్తుందా? ఓకే. సో ప్రైమర్ అనేది మనం యూస్ చేయడం వల్ల అది మనకు ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈవినింగ్ వరకు స్వెట్టింగ్ అనేది రాకుండా ఉంటుంది. మనకి ఎంతవరకు అయితే మన డ్రెస్సింగ్ ఉంటుందో సో అంతవరకు మనం ప్రైమర్ అప్లై చేసుకుంటే ఒకటే స్కిన్ టోన్ అనేది కనిపిస్తుందండి. ఇది లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు యూస్ చేయొచ్చు. మీరు స్కిన్ కేర్ వాడేటప్పుడు అప్వర్డ్ చేయమని చెప్పాం కదా! సో ప్రైమర్ యూస్ చేసేటప్పుడు మనం డౌన్వర్డ్ బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్వర్డ్కి బ్లెండ్ చేయాలి. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మనం అప్లై చేసిన తర్వాత ఎక్కడైనా అన్ఈవెన్నెస్ ఉందా, అంటే ఎక్కడైనా బ్లెండ్ అయిందా, బ్లెండ్ అవ్వలేదు అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి మూవ్ అవ్వచ్చు. ఓకే. సో ప్రైమర్ తర్వాత మనం ఏం యూస్ చేసుకోవచ్చు మాన్సూన్ సీజన్కి ది బెస్ట్ ఏది అంటే లూజ్ పౌడర్. ఏంటండి? ప్రోఫిక్స్ లూజ్ పౌడర్. ఇది స్టాక్ అవైలబుల్ ఉందండి. ఓకే. ఆ మధ్యన మనకి స్టాక్స్ లేవు, బట్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఈ లూజ్ పౌడర్ ఎవరైనా యూస్ చేయొచ్చు, లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా.
జస్ట్ హ్యాండ్లో కొద్దిగా పౌడర్ వేసుకొని మీరు మన బ్రష్ యూస్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో లూజ్ పౌడర్ ఎంత అప్లై చేసినా మనకి హెవీ లుక్ అయితే రాదండి, ఎందుకంటే ఇది మినరల్ బేస్డ్ ఉంటుంది కదా అండ్ న్యాచురల్ లుకింగ్ ఇస్తుంది. సో ఏ స్కిన్ టోన్కైనా మీరు సజెస్ట్ చేసేవచ్చు. లైక్ కాంపాక్ట్స్లో మీకు ఏది సజెస్ట్ చేయాలని ఇబ్బంది ఉంటుంది కదా, లూజ్ పౌడర్లో ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఈవెన్గా ఉంటుంది, అలాగే న్యాచురల్గా కూడా ఉంటుంది. సో ఇలా మీరు ఎప్పుడైతే ప్రైమర్ లూజ్ పౌడర్ వాడతారో ఈవినింగ్ వరకు స్కిన్ అలానే ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో ఫేస్ది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఐ మేకప్ చేసుకుందాం. జస్ట్ ఏ మినిట్. సో ఐ మేకప్కి వచ్చేసి 3-in-1 ఫేస్ ప్యాలెట్ ఉంది కదండి, ఇందులో మనకి పింక్ షేడ్ ఉంటుంది. సో ఈ పింక్ షేడ్ మనం యూస్ చేసుకోవచ్చు ఐ షాడో కింద అండ్ అలాగే బ్లష్ ఆన్ కింద కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ మేకప్ యూస్ చేయము అంటారో వాళ్ళు ఇవి యూస్ చేసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ ఎవరికైనా డార్క్ స్పాట్స్ ఉన్నాయి అంటే మీరు కన్సీలర్ కూడా యూస్ చేయండి. లైక్ పిగ్మెంటేషన్ అవి ఉన్నాయి అనే వాళ్ళు కన్సీలర్ యూస్ చేసి కవర్ చేసుకోవచ్చు. కీర్తన గారు, కాంపాక్ట్ పౌడర్ ఆర్ లూజ్ పౌడర్ విచ్ వన్ ఈస్ బెటర్ అంటే యాక్చువల్లీ రెండు కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే లూజ్ పౌడర్ అప్లై చేసిన తర్వాత మొత్తం మేకప్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కాంపాక్ట్ పౌడర్తో ఒకసారి ఫినిషింగ్ ఇచ్చుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. బట్ చాలామంది డైలీ బేస్ పౌడర్ లాగా లైట్ వెయిట్ కావాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి లూజ్ పౌడర్ బెటర్ అనమాట. అండ్ లూజ్ పౌడర్ అనేది ఏంటంటే మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు అండ్ ఎవరికైనా సజెస్ట్ చేసేవచ్చు, షేడ్స్తో ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఐ షాడో ఓన్లీ హ్యాండ్ తోటే అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే ఇది మన మాన్సూన్ సీజన్ మేకప్ లుక్ కాబట్టి. యాక్చువల్లీ మాన్సూన్ సీజన్లో మనం హెవీగా మేకప్ చేసుకోకూడదు జనరలీ. ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా అక్కర్లేదు మీకు. ఇక్కడ చూడండి చాలా తక్కువ ప్రొడక్ట్స్ తోటే నేను మీకు మేకప్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఐ షాడో అనేది మీ ఇష్టం అండి, మీరు అంటే న్యాచురల్గా ప్రిఫర్ చేశారనుకోండి ఇలా లైట్గా వేసుకోవచ్చు, లేదు కొంచెం డార్క్గా ప్రిఫర్ చేసుకుంటే డార్క్ వేసుకోవచ్చు. బట్ ఈ 3-in-1 ఫేస్ ప్యాలెట్లో ఉన్నది ఏదైతే ఉందో ఇది బ్లషర్ కమ్ ఐ షాడో, సో చాలా న్యాచురల్ లుక్కే వస్తుంది. ఓకే, సో దీన్ని లైట్గా నేను ఐ కిందను కూడా జస్ట్ చాలా లైట్గా ఇస్తున్నాను టచ్అప్ అనేది. ఇక్కడ నేను హ్యాండ్ అప్లికేషన్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే మీకు చాలాసార్లు నేను బ్రష్ అప్లై చేయడం చూపించాను, సో అందుకని హ్యాండ్ అప్లికేషన్. సో కిందన వచ్చేసి జస్ట్ మనం కాటుకలు పెట్టుకుంటాం కదా దాని కిందన, అంటే కంటి లోపల కాదండి, కంటి కింద లైట్గా డ్రా చేయడం వల్ల ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఐ షాడో అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ నేను ఇది డీప్ డిఫైన్ కాజల్ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి 190 రూపీసే ఉంటుంది, ఎక్కువ కాస్ట్ ఉండదు. ఓకే, దీన్ని నేను డౌన్లైన్లో కాజల్ కింద పెడుతున్నాను.
ఇది రెగ్యులర్ కాజల్ అండి. కొంతమందికి అంటే కిందకి స్ప్రెడ్ అవ్వకూడదు, వాటర్ ప్రూఫ్ ఉండాలి, స్మజ్ ప్రూఫ్ ఉండాలి అంటారు కదా, అలాంటి వాళ్ళు ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ అయితే ఐలైనర్ కింద కాజల్ కింద కూడా యూస్ చేయొచ్చు. ఎంఓఎం కాజల్ ఎన్ని ఇయర్స్ నుంచి యూస్ చేయొచ్చు అంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయినా 2-3 ఇయర్స్ ఉంటుందండి ప్రొడక్ట్ ఎక్స్పైరీ. సో అప్పటి వరకు యూస్ చేయొచ్చు. లైక్ కాజల్కి అయితే చూడండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ 2023, ఎక్స్పైరీ 2026. సో 3 ఇయర్స్ ఉంటుంది. సో 3 ఇయర్స్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐబ్రో టచ్ అప్ అండి. సో ఐబ్రో పెన్సిల్స్ మన దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ లేవు కాబట్టి ఇది మనకి 3-in-1 బ్రష్ సెట్లో ఉంటుంది. స్మాల్ బ్రష్, దీన్ని లిప్స్టిక్కి యూస్ చేసుకోవచ్చు, లిప్ లైనర్ కింద. అండ్ అలాగే మనకి ఐబ్రో టచ్అప్కి కూడా యూస్ చేయొచ్చు. సో ఐబ్రో టచ్అప్కి నేను ట్రూ డిఫైన్ కాజల్ యూస్ చేస్తున్నాను, ఏదైతే ఉందో డీప్ డిఫైన్ కాజల్. సో ఇది జస్ట్ చూడండి, ఓకే. జస్ట్ మీరు టచ్ అప్ ఇచ్చుకుంటే సరిపోద్ది, మీకు షేప్ ఎలా అయితే కావాలో అలానే. చూడండి వేరియేషన్ కనిపిస్తుందా? జస్ట్ నేను ఈ పెన్సిల్తో కాజల్ పెట్టి ఏదైతే నా ఐబ్రో లెంత్ ఉందో అక్కడ వరకు జస్ట్ స్ప్రెడ్ చేశాను, అంతే. షేప్లో డ్రా చేశాను. కాజల్ చిన్నపిల్లలకి కూడా వాడచ్చండి. నేను మా పాపకి యూస్ చేస్తున్నాను, తను 1 year old, చిన్న పాప, పెద్ద పాప 3 years old. సో ఇద్దరికి యూస్ చేస్తున్నాను. వాళ్ళు మంత్స్ బేబీగా ఉన్నప్పుడు కూడా యూస్ చేశాను. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఎందుకు అంటే మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ టెస్ట్ అయ్యి వస్తాయండి. ఓకే. సో కాజల్ అనేది ఆప్థమాలజికల్లీ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అయ్యి వస్తుంది కాబట్టి కళ్ళకి, చిన్నపిల్లల కళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. లైక్ మదర్స్కి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, పిల్లలకి ఏదైనా అప్లై చేసే ముందు వాళ్ళ స్కిన్కి కానీ ఐకి కానీ ఏమైనా అవుతుందేమో అని. సో డీప్ డిఫైన్ కాజల్ ఏదైతే ఉందో అది పిల్లలకి యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. ఓకే. సో ఐబ్రో టచ్అప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మస్కరా, నేను షో టైమ్ వాటర్ ప్రూఫ్ మస్కరా యూస్ చేస్తున్నాను. ఓకే. సో నేను కాజల్ ప్రెజెంట్ ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ అవైలబుల్ లేక డీప్ డిఫైన్ వాడుతున్నాను. బట్ ఇది రెయినీ సీజన్ కాబట్టి మీరు ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ వాడితే బెటర్. ఎందుకంటే రెయినీ సీజన్లో మనం అన్ని వాటర్ ప్రూఫ్వే యూస్ చేయాలి. ఎందుకంటే వాటర్ పడినా, ఐ నుంచి వాటర్ వచ్చినా స్ప్రెడ్ అవ్వడం లేదంటే చెరిగిపోవడం లాంటివి ఉండవు. ఓకే. అందుకే ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ తీసుకోండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే రెయినీ సీజన్లో. మస్కరా కూడా నేను వాటర్ ప్రూఫ్దే యూస్ చేస్తున్నాను ఇక్కడ.
చూడండి, మీకు 2 ల్యాషెస్కి స్లైట్ వేరియేషన్ కనిపిస్తుంది, ఇది కొంచెం విజిబుల్ అవుతుంది. ఓకే, సో దీనికి కూడా మనం అప్లై చేసుకుంటే 2 ఒకేలాగా ఉంటాయి. చాలామంది మస్కరా వేస్తే ఏదో ఆర్టిఫిషియల్గా ఉంటుందేమో అని భయపడతారు. అస్సలు అలా ఉండదండి. ఓకే, సో చాలా న్యాచురల్గానే ఉంటాము. చాలామంది మస్కరా అంటే మళ్ళీ ఏవో పెట్టుకున్నట్టుగా ఆర్టిఫిషియల్ ల్యాషెస్ లాగా ఉంటాయి అనుకుంటారు, బట్ అలాగ ఉండదు, న్యాచురల్గానే ఉంటుంది. ఉన్నదానికంటే కొంచెం వాల్యూమ్గా షోగా కనిపిస్తుంది అంతే. అండ్ నెక్స్ట్ మీరు లిప్కి వచ్చేసరికి మీరు లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు లిప్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మీరు వాటర్ పెట్టి కానీ లేదు అంటే క్లెన్జర్ పెట్టి కానీ నీట్గా కొంచెం ఫస్ట్ క్లీన్ చేసుకోండి. మీరు ఆల్రెడీ వాష్ చేసిన కొంచెం వాటర్ కాటన్లో ముంచి పెట్టడం వల్ల నీట్గా క్లీన్ అవుతుంది. సో ఎందుకంటే మనకి లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయండి వింటర్ సీజన్, ఈ మాన్సూన్ సీజన్లో కూడా. సో లిప్ని నీట్గా ఫస్ట్ మనం పొరలు లేకుండా క్లీన్ చేసుకోవాలి. సో ఏదైతే డ్రై అయింది ఉంటుందో ఆ డ్రైనెస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత లిప్ బామ్ యూస్ చేయాలి. నేను వెరీనో స్ట్రాబెరీ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్లాసిక్ యూస్ చేయొచ్చు. క్లాసిక్ అంటే వైట్ కలర్ది ఉంటుందండి. సో అది లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా వాడచ్చు. ఓకే, ఎందుకంటే అబ్బాయిలకి ఐ మేకప్ ఇదంతా ఉండదు కాబట్టి, సో మీరు సింపుల్గా లూజ్ పౌడర్ వరకు అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, మిస్ట్, హైడ్రేషన్ క్రీమ్, ప్రైమర్, లూజ్ పౌడర్, సో ఈ 5 స్టెప్స్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు క్లాసిక్ లిప్ బామ్ ఒకటి తీసుకోండి వైట్ కలర్ది. అది తీసుకొని లిప్ బామ్ ఒకటి వేసుకుంటే మీ డైలీ మేకప్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఓన్లీ లిప్ బామ్ కూడా ఓవర్గా ఏం కలర్ రాదండి. ఎవరికైనా లిప్స్టిక్స్ నచ్చవు లేదా ఇంట్లో కోరు ఇలా అనే వాళ్ళు ఓన్లీ లిప్ బామ్ వేసుకుంటామంటే స్ట్రాబెర్రీ లిప్ బామ్స్ లేడీస్ అయితే కలర్ కావాలి కానీ కనబడకూడదు అనుకుంటే స్ట్రాబెర్రీ తీసుకోండి. పెద్దగా కలర్ ఏం రాదు, న్యాచురల్గానే ఉంటుంది, లిటిల్ బిట్ పింక్ వస్తుంది అంతే. నేను 007 వెలీనో ఫెంటాబ్లెస్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నానండి. .007 వెలీనో లాంగ్ స్టే లిక్విడ్ లిప్స్టిక్ 007 ఫెంటాబ్లెస్. కలర్ కోడ్ 007 అండి. వెలీనో లాంగ్ స్టే లిక్విడ్ లిప్స్టిక్ 007 ఫెంటాబులస్. ఓకే, సో ఇప్పుడు మీరు కావాలంటే లైట్గా చీక్స్కి టచ్అప్ ఇచ్చుకోవచ్చండి, వేసి వేయలేనట్టుగా. ఇది మీకు ఆప్షన్.
ఓకే, సో లైట్గా సో చాలా తొందరగా అయిపోద్దండి మాన్సూన్ మేకప్ లుక్, ఎందుకంటే ఫౌండేషన్ ఉండదు మాన్సూన్ మేకప్ లుక్లో. మీరు కావాలంటే కన్సీలర్ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైతే డార్క్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఫేస్ మీద, అవి కవర్ చేయడం కోసం మీరు కన్సీలర్ యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మనకి ఫైనల్ ఇంకొక స్టెప్ ఉంది, నేను చెప్తాను. జస్ట్ ఒక్క ఫోటో తీసుకుంటాం. ఓకే, సో ఇది మాన్సూన్ మేకప్ లుక్ అండి. అంటే చాలా లైట్గా ఉండాలి, హెవీగా ఉండకూడదు మేకప్ అనేది, అండ్ న్యాచురల్గా ఉండాలి. ఇక్కడ నేను ఒకటి మీకు ప్రొడక్ట్ చేంజ్ చేసుకోమని చెప్పాను. ఏదైతే నేను డీప్ డిఫైన్ కాజల్ వాడానో దీని బదులు మీరు ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ యూస్ చేయమని చెప్పాను. ఓకే, సో మిగతావన్నీ సేమ్ ప్రొడక్ట్స్. ఇలా యూస్ చేసుకుంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది, అలాగే స్వెట్టింగ్ ఉండదు, లాంగ్ స్టే ఉంటుంది, అండ్ మనం మార్నింగ్ రెడీ అయితే ఈవినింగ్ వరకు ఫేస్ ఇలానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా మనం ఫేస్ మిస్ట్ని ఇంకొకసారి స్ప్రే చేసుకోవాలండి, లైక్ సెట్టింగ్ స్ప్రే కింద. ఓకే, సో ఇందాక టోనర్ కింద యూస్ చేసేటప్పుడు దగ్గర నుండి స్ప్రే చేస్తాం కదా, ఇప్పుడు దూరం నుంచి జస్ట్ మన భుజమంత దూరం నుంచి ఇలా మనము స్ప్రే చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా స్ప్రే చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మొత్తం సెట్ అవుతుంది అండ్ న్యాచురల్గా కనిపిస్తుంది. ఓకే, సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కన్సీలర్ వాడేవాళ్ళు, అంటే మీకు ఒకవేళ పిగ్మెంటేషన్ ఉంది, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అవి కవర్ చేసుకోవాలి అంటే లైట్గా ఉన్నాయి అనుకోండి, ఇలా ఐ షాడోతో కవర్ అయిపోతాయి. ఓకే, ఎందుకంటే మనం కిందన కూడా లైట్గా అప్లై చేసాము, పైన కూడా అప్లై చేసాము. అదే లేదు కొంచెం ఎక్కువ ఉంది పిగ్మెంటేషన్ అండ్ అలాగే కొద్దిగా ఎక్కువ ఉంది కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ అంటే కన్సీలర్ యూస్ చేయండి. మనవి కొత్తవి కన్సీలర్స్ వచ్చాయి కదా, సో ఆ కన్సీలర్స్ అనేవి యూస్ చేయండి. అండ్ కన్సీలర్ ఎప్పుడు వాడాలంటే, నేను మీకు ప్రైమర్ వాడాను కదా, అంటే ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్, తర్వాత ఫేస్ మిస్ట్, తర్వాత హైడ్రేషన్ క్రీమ్, తర్వాత ప్రైమర్, ఆ తర్వాత కన్సీలర్ వాడండి. మీరు కన్సీలర్ డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర అలా పెట్టేసి జస్ట్ ఇలాంటి ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండ్ చేసేయండి, లేదా ఫింగర్ పెట్టైనా బ్లెండ్ చేసేయండి. ఓకే, బ్లెండ్ చేసిన తర్వాత మీరు ఈ 3-in-1 ఫేస్ ప్యాలెట్లో బ్రాంజర్ ఉంది కదా, ఓకే లాస్ట్ది, ఆ బ్రాంజర్తో జస్ట్ లైట్గా టచ్అప్ ఇచ్చేయండి. అప్పుడు డార్క్ సర్కిల్ మొత్తం కవర్ అయిపోద్ది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే లూజ్ పౌడర్తో ఫైనల్గా మొత్తం ఫేస్ టచ్అప్ ఇచ్చేసేయండి. అంతే, మీకు డార్క్ స్పాట్స్ కవర్ అయిపోతాయి, అలాగే మాన్సూన్ మేకప్ కూడా రెడీ. సో ఇప్పుడు నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేశానో ఒకసారి చెప్తాను, నోట్ చేసుకునే వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి. స్టెప్ 1, నేను డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేశానండి. స్టెప్ 1 డీప్ క్లెన్జింగ్ ఆయిల్, స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఈజ్ ఎ స్టెప్ 1. నేను మొదటి స్టెప్ కింద ఏం వాడానండి, మొదటిగా నేను వాడిన ప్రోడక్ట్ వచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఓకే, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ని కొద్దిగా మన అరచేతిలో తీసుకొని దాన్ని
మన మునివేళ్లతో మొత్తం ఫేస్కి అప్లై చేసేసి ఒక 30 సెకండ్ల పాటు అప్వర్డ్గా మసాజ్ చేసి వాటర్తో, ఎక్కువ వాటర్తో ముఖాన్ని నీట్గా కడగాలి. కడిగిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తడి లేకుండా ఫేస్ని మొత్తం ఒత్తేసి ఆ తర్వాత ఫేస్ మిస్ట్ తీసుకొని, ఓకే, సెకండ్ స్టెప్ ఏంటండి, ఫేస్ మిస్ట్. రెండో ప్రోడక్ట్ ఫేస్ మిస్ట్. దీన్ని తీసుకొని దగ్గర నుండి ఓవరాల్ ఫేస్ మొత్తం స్ప్రే చేసేసి ట్యాప్ చేయాలి జస్ట్. ఓకే, స్ప్రే అండ్ ట్యాప్. ఒకవేళ పింపుల్స్ ఉండే వాళ్ళైతే ట్యాప్ చేయక్కర్లేదు, జస్ట్ స్ప్రే చేసి వదిలేయండి. ఆ తర్వాత ట్యాప్ చేసిన తర్వాత 2 నిమిషాలు అలానే వదిలేస్తే అది నీట్గా స్కిన్లో బ్లెండ్ అయిపోద్ది. మీరు ఫ్యాన్ దగ్గర కానీ ఏసీ దగ్గర కానీ ఉంటే మొత్తం ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత మీరు స్కిన్ ఫార్ములా 9 హైడ్రేషన్ క్రీమ్ ఉంది కదా, హైడ్రేషన్ క్రీమ్ తీసుకొని అప్లై చేయండి. హైడ్రేషన్ క్రీమ్ మరి ఎక్కువ అప్లై చేయక్కర్లేదు, తక్కువ అప్లై చేయక్కర్లేదు. మీకు ఎంత కావాలంటే అంత అప్లై చేయొచ్చు. అది నీట్గా స్కిన్లో బ్లెండ్ అయిపోద్ది. ఎందుకంటే హైడ్రేషన్ క్రీమ్ యూస్ చేయడం వల్ల మీకు అప్పుడు జిడ్డుగా అనిపించిన మొత్తం మేకప్ అయ్యేసరికి స్కిన్లో ఒక గ్లో కనిపిస్తుంది. అలాగే ఎక్కడ కూడా డ్రైనెస్ ఉండదు. ఎందుకంటే హైడ్రేషన్ క్రీమ్ ఏం చేస్తుందండి, స్కిన్ మీద ఉన్న డ్రైనెస్ మొత్తం క్లియర్ చేస్తుంది. మనకి మాన్సూన్ సీజన్లోని అలాగే వచ్చే వింటర్ సీజన్లోని హైడ్రేషన్ క్రీమ్ చాలా అవసరం. దీని ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా మనము యూస్ చేయొచ్చు. చూడండి, అది ఈ హ్యాండ్ చూడండి, మీకు డ్రై అయిన లైన్ కనిపిస్తే. సో ఇది పొడి పొడిగా మనకి ఎలా ఉందో, ఓకే, ఇది మాత్రం మాయిశ్చర్గా ఉంటుంది. ఏంటంటే హైడ్రేషన్ క్రీమ్ అప్లై చేసిన వెంటనే స్కిన్ని మాయిశ్చర్ చేసేస్తుంది. సో హైడ్రేషన్ క్రీమ్ ఎన్నో స్టెప్ కింద వాడాలి, 3వ స్టెప్. ఇక్కడితో స్కిన్ కేర్ అయిపోయింది. ఓకే, దెన్ నేను ఏం యూస్ చేశానండి, ప్రైమర్ యూస్ చేశాను. ప్రైమర్ వచ్చేసి ఆల్ ఓవర్ ఫేస్ అండ్ విజిబుల్ పార్ట్, మనం ఎక్కడ వరకు డ్రెస్సింగ్ ఉంటే అక్కడ వరకు అప్లై చేయాలి. ఇయర్స్కి, బ్యాక్ నెక్కి, ఫ్రంట్ నెక్కి, ఫేస్కి ఓవరాల్గా ప్రైమర్ అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత డౌన్వర్డ్ నీట్గా బ్లెండ్ చేయాలి. కిందకి ఇలా కిందకి బ్లెండ్ చేయడం వల్ల మొత్తం నీట్గా బ్లెండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరికైతే పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు లేదా కళ్ళ కింద మచ్చలు లేదా పింపుల్స్ పోయే కుండిపోయిన మచ్చలు లాంటివి ఉంటాయో వాళ్ళు కన్సీలర్ యూస్ చేయాలి. కన్సీలర్ ప్రైమర్ మొత్తం అప్లై చేసిన తర్వాత కన్సీలర్ ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ పెట్టేసి, మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ తోటి లేదా ఫింగర్స్ తోటైనా మన చేతి వేళ్లతో అయినా నీట్గా బ్లెండ్ చేసేసి, ఓకే, దాని మీద మళ్ళీ లైట్గా బ్రాంజర్ కానీ లేదా కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, కాంపాక్ట్ పౌడర్ కానీ ఆ పఫ్ని మడత పెట్టి ఇలా లైట్గా టచ్అప్ ఇవ్వాలి. ఓకే, టచ్అప్ ఇచ్చిన తర్వాత మీరు లూజ్ పౌడర్ అప్లై చేయాలి. డార్క్ స్పాట్స్ ఉండేవాళ్ళు, మంగు మచ్చలు ఉండేవాళ్ళు కన్సీలర్ అప్లై చేసిన తర్వాత లూజ్ పౌడర్ అప్లై చేయాలి. ఓకే, అదే నార్మల్ రెగ్యులర్గా క్లియర్ స్కిన్ టోన్ వాళ్ళు అయితే ప్రైమర్ అప్లై చేసిన తర్వాత లూజ్ పౌడర్ అనేది అప్లై చేయాలి. ఓకే, లూజ్ పౌడర్ ఆల్ ఓవర్ ఫేస్ మనం అప్లై చేసుకోవచ్చు, లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఐ మేకప్కి నేను 3-in-1 ఫేస్ ప్యాలెటే యూస్ చేశానండి. ఎందుకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ మీరు యూస్ చేయలేరు కాబట్టి, సో నేను తక్కువ ప్రొడక్ట్స్ తోటే మాన్సూన్ మేకప్ లైవ్ డెమో అనేది కంప్లీట్ చేశాను. ఓకే, సో 3-in-1 ఫేస్ ప్యాలెట్ని ఐ షాడో కింద యూస్ చేయొచ్చు. అందులో ఉండే పింక్ కలర్ని మనం ఐ షాడో కింద వేసుకోవచ్చు. అదే పింక్ కలర్ని చీక్స్కి బ్లష్ ఆన్ కింద కూడా వేసుకోవచ్చు. మేకప్ అంతా అయిపోయాక లాస్ట్లో బ్లష్ ఆన్ వేసుకోండి. ఎందుకంటే మనకి తెలుస్తుంది ఎక్కువ అవ్వకుండా లైట్గా వేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ బ్లష్ ఆన్ ఇష్టపడరు మన సైడ్. సో అందుకని మనం లైట్గా కావాలి కాబట్టి, సో కనబడలేనట్టుగా వేయలేనట్టుగా వేసుకోండి బ్లష్ ఆన్. ఐ మేకప్ ఐ షాడో వేసిన తర్వాత కాజల్, మీరైతే ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ తీసుకోండి. 290 రూపాయలు 280 రూపాయలు ఉంటుంది కదండి. ఆ ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ తీసుకోండి. దాన్ని మీరు ఇన్సైడ్ లైన్కి పెట్టుకోండి. ఇక్కడ నేను ఐలైనర్ పెట్టలేదు, నా ఐ కొంచెం బోల్డ్గా కనబడాలి అనేసి. మీకు కావాలంటే ఆ పెన్సిల్ తోటి ఐలైనర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను మస్కరా వచ్చేసి షో టైమ్ మస్కరా యూస్ చేశాను. మీకు ఎంత న్యాచురల్గా కావాలనుకుంటే అంత న్యాచురల్గా మేకప్ చేసుకోవచ్చు. బట్ ఐ షాడో, మస్కరా, కాజల్ ఉంటేనే మన ఐకి ఒక లుక్ కనిపిస్తుంది. సో న్యాచురల్గా కావాలంటే లైట్గా వేసుకుంటే సరిపోద్ది. సో మస్కరా వేయడం వల్ల మీరు ఏం అప్లై చేసినట్టు ఉండదండి. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్. చూడండి, అంటుకోదు. అండ్ నెక్స్ట్
మస్కరా అయిపోయిన తర్వాత ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ తోటే మన బ్రష్ సెట్లో బ్రష్ ఉంటుంది కదండి, లాస్ట్ చిన్న బ్రష్, దాంతో మీరు ఐబ్రో టచ్అప్ కూడా ఇచ్చుకోవాలి. ఐబ్రో టచ్అప్ అయిపోయిన తర్వాత వెలీనోలో లాంగ్ స్టే లిక్విడ్, ఇది 220 రూపాయలండి లిప్స్టిక్. సో తక్కువ ప్రైజే పడుతుంది మీకు, ఎక్కువ ప్రైజ్ ఏమి ఉండదు, 220 రూపాయలు. ఇది ఏంటంటే మీరు జస్ట్ లైట్గా 1 స్ట్రోక్ అప్లై చేసుకున్నా చాలు, వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్. చూడండి, ఓకే, ఇది కూడా డ్రై అయిపోయింది. ఇది ఎందుకంటే నేను లిప్ బామ్ కూడా వేసాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఎప్పుడైనా సరే మీరు లిప్స్టిక్ వేసుకునే ముందు నీట్గా ఒక కాటన్ని వాటర్లో ముంచి దాంతో మొత్తం పెదవుల మీద తొక్కలు లేకుండా, లైక్ పొరల్లాగా లేకుండా క్లీన్ చేసి అప్పుడు లిప్ బామ్ వేసి, లిప్ బామ్ తర్వాత లిప్స్టిక్ వేసుకోండి. జెంట్స్కి అయితే లిప్ బామ్ ఏమి ఇవ్వాలంటే వెలీనో క్లాసిక్ లిప్ బామ్ ఇవ్వాలి, 004 క్లాసిక్ లిప్ బామ్ వెలీనో జెంట్స్కి. ఓకే, అదే లేడీస్కి అయితే 001 స్ట్రాబెరీ ఇవ్వచ్చు, 002 ఇవ్వచ్చు, 003 కూడా ఇవ్వచ్చు. ఓకే, కలర్స్ పింక్ కలర్ కావాలంటే 001 స్ట్రాబెరీ యూస్ చేయండి లేడీస్. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ ఏం వాడానండి, వెలీనో లాంగ్ స్టే లిక్విడ్ లిప్స్టిక్ 007 ఫెంటాబులస్. ఓకే, ఇది కూడా వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్. సో లాస్ట్లో బ్లష్ ఆన్ వేస్తాను. వేసిన తర్వాత ఫైనల్గా మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఫేస్ మిస్ట్ని లాంగ్ నుంచి మన చేతులు అంటే మన భుజం అంత దూరంలో పెట్టాలన్నమాట, లైక్ ఒక 1 మీటర్ దూరం నుంచి పెట్టి ఇలా స్ప్రే చేసుకోవాలి. ఓకే, లాంగ్ నుంచి స్ప్రే చేసి జస్ట్ ఒక 1 మినిట్ వదిలేస్తే మేకప్ మొత్తం నీట్గా సెట్ అయిపోద్ది అండ్ న్యాచురల్గా ఉంటుంది. ఓకే, సో క్లియర్ కదా అందరికీ? సో ఇలా మీరు డైలీ మేకోవర్ అవ్వచ్చండి. ఇది మేకప్ అయితే నాకు తెలిసి మీరు శారీస్లో ఉన్న, డ్రెస్సెస్లో ఉన్న, లేదు మీరు ఆఫీస్కి వెళ్తున్న, ట్రెడిషనల్ అయినా వెస్ట్రన్ అయినా అందరికీ సెట్ అవుతుంది. ఎందుకంటే మీరు డ్రెస్సింగ్ బట్టి, ఇప్పుడు నేను ఒక శారీ కట్టాను అనుకోండి, న్యాచురల్గా కనబడుతుంది శారీకి తగ్గట్టుగానే. ఇప్పుడు నా డ్రెస్ కొంచెం వెస్ట్రన్ యూనిఫార్మేటిక్లో ఉంది కాబట్టి సో అఫీషియల్గా ఇలా ఉంటుంది. లేదు మీరు శారీస్ వేర్ చేస్తారు, చుడీదార్స్ వేర్ చేస్తారంటే వాటి మీద కూడా ఈ మేకప్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీకు ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా నేను ఇక్కడ వాడలే, డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, హైడ్రేషన్ క్రీమ్, ప్రైమర్, లూజ్ పౌడర్, 3-in-1 ఫేస్ ప్యాలెట్, ఐలైనర్ పెన్సిల్ అండ్ అలాగే మస్కారా, లిప్స్టిక్, లిప్ బామ్. సో టోటల్ ఓవరాల్ 10 ప్రొడక్ట్స్తో మన మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఈరోజు టాపిక్ అండి. సో నిన్న మనం సిటిఎం కోసం చెప్పుకున్నాం, మొన్న డ్యూ గార్డెన్ కోసం చెప్పుకున్నాం. ఓకే, ఈరోజు మాన్సూన్ మేకప్ కోసం మనం చెప్పుకున్నాం. స్వప్న గారు, డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్ యూస్ చేయకుండా మాయిశ్చరైజర్ లాగా కూడా హైడ్రేషన్ క్రీమ్ యూస్ చేయొచ్చండి. ఇప్పుడు వాడిన మేకప్ కిట్ మొత్తం మీకు ఎంత అవుతుంది అంటే కౌంట్ చేయాలండి. సో ఎక్కువ అయితే అవ్వదు. లైక్ 1200 డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అండి, ఫేస్ మిస్ట్ 490 అనుకుంటా, అండ్ నెక్స్ట్ హైడ్రేషన్ క్రీమ్ 1200, ప్రైమర్ 675 అండ్ లూజ్ పౌడర్ లైక్ 670 అలా ఉంటుంది అనుకుంటా. నేను యావరేజ్గా వేస్తున్నానండి, ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. ఓకేనా, అండ్ ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ 250 వేస్తున్నా, 3-in-1 ఫేస్ ప్యాలెట్ 650 అండ్ లిప్స్టిక్ 220, లిప్ బామ్ 130. ఓకే, సో ఓవరాల్ 5485. మస్కరా వేయలేదు, సారీ 5985 అవుతుందండి. స్కిన్ కేర్ ప్లస్ మేకప్ ప్రొడక్ట్స్ కలిపి 5985, అంటే దగ్గర ఒక 6000 అవుతుంది అనుకోండి. మొత్తం మేకప్ కిట్ వచ్చేస్తుంది, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. సో ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ డే అండ్ నైట్ వాడుకోవచ్చు. ప్రైమర్, లూజ్ పౌడర్, లిప్స్టిక్స్ ఇవి డే టైమ్ యూస్ చేయండి, ఏవైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు యూస్ చేయండి. అండ్ ఆల్ స్కిన్ టైప్స్, పిల్లలకి కూడా మనం అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వాటికి రెడీ చేయాలనుకుంటే, అంటే ఇయర్లీ వన్స్ 6 మంత్స్కి ఒకసారి ఏ పండగకు రెడీ చేయాలనుకున్నా ఈ ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు. ఎలాగో మనకి ఇప్పుడు ఆగస్టులో చాలా పండుగలు రెడీగా ఉన్నాయి కదండి, మెయిన్లీ రాఖీ ఇవన్నీ కూడా. సో ముందుగానే కొనిపెట్టుకొని చక్కగా నీట్గా ఆ రోజుకి రెడీ అయిపోండి. ఎవరో మంచి హెల్ప్ చేశారండి, మొత్తం ప్రొడక్ట్స్ టైప్ చేసి పెట్టారు. సౌజన్య గారు థ్యాంక్స్ అండి. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, హైడ్రేషన్
ఫౌండేషన్ క్రీమ్, ప్రో ప్రెప్ ప్రైమ్, లూజ్ పౌడర్, ఐ మేకప్కి కాజల్ అండ్ అలాగే మస్కారా. కాజల్ అయినా వాడచ్చు, ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ అయినా వాడచ్చు. మేడం పెట్టిందని మీనింగ్ కదండి. ఓకే, మస్కారా 3 in 1